Hi guys, welcome to day 5 session of day 7 digital marketing crash course. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియా యాడ్స్ గురించి, అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి అండ్ ఓవరాల్గా మెటా యాడ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా. సో, నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడుకున్నాం. గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ చేస్తాయి? దానికంటే ముందు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్‌లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అని చూసాం మనం. సో, ఇప్పుడు మనం సోషల్ మీడియా యాడ్స్ గురించి మాట్లాడదాం. సోషల్ మీడియా అండ్ యాడ్స్. అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియాలో యాడ్స్ ఎలా వర్క్ చేస్తాయి? అండ్ సోషల్ మీడియా గురించి ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం దీంట్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి అసలు వాట్ ఈస్ సోషల్ మీడియా? సోషల్ మీడియా అంటే ఏంటి? అనేది మనం తెలుసుకోవాలి. సో, సోషల్ మీడియా అంటే ఎక్కడైతే యూజర్స్ ఎక్కడైనా యూజర్స్ మనం పీపుల్ ఉన్నారు, యూజర్స్ ఉన్నారు. ఎక్కడైతే దే కెన్ కనెక్ట్ అంటే మనం ఒకరి వేరే వాళ్ళతోన ఇంట్రెస్టెడ్ పీపుల్‌తోన కనెక్ట్ కావచ్చు. అండ్ వి కెన్ షేర్ అవర్ అప్డేట్స్, లైఫ్ ఈవెంట్స్, నాలెడ్జ్. సో, కనెక్ట్ అయ్యి షేర్ చేసుకోవచ్చు మన నాలెడ్జ్. అండ్ తర్వాత వీ కెన్ చాట్. సో, మనం మన ఫ్రెండ్స్‌తోన కానీ, మన ఉన్న నెట్‌వర్క్‌లో ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకొని వీ కెన్ చాట్ విత్ దెమ్. వీ కెన్ షేర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ వేర్ వీ కెన్ ఆల్సో లెర్న్. సో, కనెక్ట్ అంటే నార్మల్ రెగ్యులర్ లైఫ్ ఈవెంట్స్ షేర్ చేసుకోవడమే కాదు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం లెర్న్ జేసుకోవచ్చు. సో, ఇది ఓవరాల్‌గా సోషల్ మీడియా అంటే వేర్ వీ కెన్ అంటే యాస్ ఎ పర్సన్, యాస్ ఎ యూజర్స్ వేర్ వీ కెన్ కనెక్ట్ విత్ అదర్ పీపుల్ ఆఫ్ సిమిలర్ ఇంట్రెస్ట్, సిమిలర్ గ్రూప్స్. మనకెవరైతే ఇంట్రెస్ట్‌గా అనిపించారో సిమిలర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, సిమిలర్ ఇంట్రెస్టెడ్ పీపుల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. So now we can connect, we can share the information, we can chat with them, and we can also learn few information. సో సోషల్ మీడియా ఈ విధంగా మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు పాపులర్ సోషల్ మీడియాస్ అండ్ ఆఫ్టర్ ఇంటర్నెట్ అండ్ ఆఫ్టర్ 5G తర్వాత అందరికీ మొబైల్ ఫోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా గెయిన్డ్ పాపులారిటీ అంటే చాలా పాపులర్ అయిపోయింది. సో ఫస్ట్ వి స్టార్టెడ్ ప్రీవియస్‌గా చాలా ఒక ఆహ్, మేము అరౌండ్ డిగ్రీ చదువుతున్నప్పుడు అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఆర్కుట్ అనేది ఉంటుండే. ఆర్కుట్ గాని, యాహూ చాట్ అనేది. కానీ అవంత సొఫిస్టికేటెడ్ ప్లాట్‌ఫార్మ్స్. ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్ అనేది అంత అవైలబుల్ లేకుండే. సో, తర్వాత ఆఫ్టర్ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఐ థింక్ 2010లో సోషల్ మీడియా అనేది గెయిన్డ్ పాపులారిటీ. సో, ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి ఫేస్‌బుక్. సో, ఫేస్‌బుక్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మీకు తెలుసు ఫేస్‌బుక్ ఎంత పాపులర్ అయిందో. తర్వాత ఫేస్‌బుక్ తర్వాత మిగతా ఛానెల్స్ గూడా వచ్చాయి. లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ తర్వాత వచ్చింది. సో, ఇలా అప్‌డేట్ అవుతూ అసలు సోషల్ మీడియాలో మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము. ఎందుకు అంటే అవైలబిలిటీ ఆఫ్ ది ఇంటర్నెట్, అవైలబిలిటీ ఆఫ్ ది ఫోన్ అని చెప్పొచ్చు. సో, యావరేజ్‌గా మీరు యావరేజ్ ఇండియన్ పర్సన్ తీసుకుంటే స్పెండింగ్ అరౌండ్ 1 ½ అవర్ టు 2 అవర్స్ ఆన్ సోషల్ మీడియా పర్ డే. సో, అది చాలా హ్యూజ్ స్పెండ్. సో, అందుకని సోషల్ మీడియా అనే ఛానెల్ బ్రాండ్స్‌కి కానీ, ఇండివిడ్యువల్ పర్సనల్ క్రియేటర్స్‌కి కానీ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే యూజర్స్ అనేవాళ్ళు చాలామంది ఇక్కడ అవైలబుల్ ఉంటారు. అండ్ వీ కెన్ రీచ్ మల్టిపుల్ పీపుల్ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా ఆఫ్టర్ ది సెర్చ్ యాడ్స్, ఆఫ్టర్ గూగుల్ యాడ్స్ అనేది సోషల్ మీడియా యాడ్స్ అనేది పాపులర్ అయ్యాయి. సో, సోషల్ మీడియాలో ప్లాట్‌ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం అసలు. ఓకే. సో, ప్లాట్‌ఫార్మ్స్ అనొచ్చు, లేదా ఛానెల్స్ అనొచ్చు. లేదా యాప్స్ అనొచ్చు. ఎందుకంటే ఇవి నథింగ్ బట్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేది యాప్సే కంప్లీట్‌గా. సో, ఇప్పుడు మీరు అసలు ప్లాట్‌ఫార్మ్స్ ఏముంటాయి, ఛానెల్స్ ఏముంటాయి అని తీసుకుంటే యాక్చువల్లీ సోషల్ మీడియా చా ఛానెల్స్ అనేవి చాలా ఉన్నాయి. కానీ ఒక మనం ఓన్లీ పాపులర్ ఛానెల్స్ అంటే విచ్ ఆర్ వైడ్‌లీ యూజ్డ్ అవి తీసుకుందాం మనం. సో, ఫస్ట్ వచ్చేసి మీకందరికీ తెలుసు ఫేస్‌బుక్. సో, ఇక్కడ ఫేస్‌బుక్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్.
సో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, తర్వాతొచ్చి ట్విట్టర్. సో ట్విట్టర్ అండ్ మీరు ఆన్‌లైన్ కమ్యూనిటీస్ కూడా తీసుకుంటే లైక్ రెడ్డిట్ ఆర్ కోరా మనం అవి ప్లాన్ చేసుకోవచ్చు. పెట్టుకొని కోరా. ఓకే. ఇవి పాపులర్ ప్లాట్‌ఫార్మ్స్. సో, ఎందుకు పాపులర్ అనేది మీరు ఒకసారి దీన్ని డేటా తీసుకుంటే అంటే యాక్టివ్ యూజర్స్ ఎంతమంది యూజర్స్ అవైలబుల్ ఉన్నారు. దీనికనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఫేస్‌బుక్‌లో అరౌండ్ 3 బిలియన్. సో, 3 బిలియన్ యూజర్స్ ఇన్ ఫేస్‌బుక్. తర్వాత అరౌండ్ 2 బిలియన్ యూజర్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. తర్వాత అరౌండ్ అరౌండ్ 1 బిలియన్ ఇన్ లింక్డ్ఇన్. తర్వాత around 3, yeah, around 368 million in Twitter and around 300 million users. So ఇది వరల్డ్ వైడ్ యూజర్స్ లే. సో ఇక్కడ చూస్తే మీరు సో ఆల్మోస్ట్ లైక్ పాపులర్ ఛానల్ వచ్చేసి మీరు ఫేస్బుక్ అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మాక్సిమం 3 బిలియన్ యూజర్ బేస్, వరల్డ్ వైడ్ యూజర్ బేస్ అనేది 3 బిలియన్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ది పాపులర్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ వన్ ఆఫ్ ది ఎర్లీ ప్లాట్‌ఫార్మ్స్. సో, ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనేవి సేమ్ కంపెనీ వాళ్ళవి. అంటే సేమ్ గూగుల్ మెటా నుంచి వచ్చినాయి కాబట్టి. సో, మెటాలో ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ తర్వాత లింక్డ్ఇన్, ట్విట్టర్, రెడ్డిట్, కోరా అన్నీ ఉంటాయి. అసలు ఇవి ఓవరాల్‌గా సోషల్ మీడియా ఛానెల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో దాని గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే. ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఒకటేలాగా వర్క్ చేస్తాయి. అంటే ఒకటేలాగా అనేది పర్పస్ ఉంటుందా? డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా పర్పస్ ఉంటుందా? ఏంటి? అసలు పర్పస్ ఆఫ్ దీస్ ఛానెల్స్ మనం తెలుసుకోవాలి. సో, పర్పస్ అంటే బేసికల్‌గా ఈ ఛానెల్స్ దేనికి పాపులర్ ఏ ఏ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ దీంట్లో మాక్సిమం స్ప్రెడ్ అవుతుంది గాని, లేకపోతే యూజర్స్ షేర్ చేయడానికి ఇష్టపడతారు. సో, ఫేస్‌బుక్ మేజర్‌గా వచ్చేసి మనకు తెలుసు లైఫ్ ఈవెంట్స్ అండ్ క్యాజువల్ ప్లాట్‌ఫార్మ్స్ అనమాట. అంటే మన లైఫ్ అప్డేట్స్ కానీ, లేకపోతే ఒక క్యాజువల్ ఆహ్, ఈవెంట్స్‌ని, క్యాజువల్ ఇన్ఫర్మేషన్‌ని మనం షేర్ చేసుకోవడానికి ఫేస్‌బుక్ అనేది యూజ్ అవుతుంది. సో, కనెక్టింగ్ విత్ ఫ్రెండ్స్, సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వడం, తర్వాత క్యాజువల్ అప్డేట్స్ చేయడం. మనం రెగ్యులర్‌గా ఏమన్నా అప్డేట్స్ లైక్ ఓకే. నేనిక్కడ వెళ్తున్నాను, నేను ఈ మూవీకి వెళ్ళాను, లేకపోతే నేనిక్కడ వాక్ చేస్తున్నాను. సో, ఎనీథింగ్ క్యాన్ బి అంటే పర్సనల్ లెవెల్‌లో మీరు అప్డేట్ చేయాలి. మీ షేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇష్టపడతారు ఆన్ ఫేస్‌బుక్. సో, ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి మోర్ ఆఫ్ ఎ విజువల్ మీడియా. విజువల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ మేజర్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్ చూసినట్టయితే ఆబ్వియస్‌లీ మీకు అర్థమవుతుంది. అంటే మెనీ టైప్స్ ఆఫ్ అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది విజువల్ మీడియాకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. విజువల్ మీడియా తోనే ఇది పాపులర్ అయింది. సో, అలాగే వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు అండ్ దాని త్రూ లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి, లేపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, లేకపోతే ఏమన్నా నేర్చుకోవడానికి అనేది ఇన్‌స్టాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సో, తర్వాత లింక్డ్ఇన్ అనేదొచ్చేసి బేసికల్‌గా ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ లాగా యూజ్ అవుతుంది. సో, ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు లింక్డ్ఇన్‌లో ఏం చేస్తామంటే బేసికల్‌గా మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము అంటే ప్రొఫెషనల్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ మన హిస్టరీ అంతా లింక్డ్ఇన్‌లో పెట్టడానికి మనం ట్రై చేస్తాం. అండ్ నెట్వర్క్ కూడా అలాగే బిల్డ్ చేసుకుంటాం. ఎ ఎక్కడ పని చేస్తున్నాము, ఏ రోల్‌లో పని చేస్తున్నాము, ఏ కంపెనీలో పని చేస్తున్నాము, ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నాము, నా ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఏంటి, నా స్కిల్స్ ఏంటి అనేది మొత్తం ఓవరాల్‌గా లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో అనేది చూస్తాం. సో, ట్విట్టర్ ఈస్ బేసికల్లీ అంటే పొలిటికల్ తర్వాత సెలబ్రిటీ అండ్ షార్ట్ న్యూస్, షార్ట్ అప్డేట్స్ అనేది ట్విట్టర్ అనేది ఫేమస్. సో, మనం ఇక్కడ ఇక్కడ చూస్తే మనకు డిఫరెన్స్ విత్ ట్విట్టర్ ఇప్పుడు ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క ఛానెల్‌కి అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకుంటే మనం ట్విట్టర్
కొంచెం తక్కువ యూజ్ చేస్తాం. యూఎస్ వాళ్ళు ట్విట్టర్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. సో, బేసికల్‌గా ఈ ఛానల్ ఆడియన్స్‌ని అర్థం చేసుకుంటే, మనం ఎప్పుడు మన బిజినెస్‌కి తగ్గట్టు యాడ్స్ రన్ చేయాలన్నా, లేకపోతే పోస్ట్ రన్ చేయాలన్నా, ఏ ఏ ఛానల్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఆహ్, అనేది మనం చూడ్డానికి మనకు అర్థమవుతుంది. సో, ఎందుకంటే అన్ని ఛానల్స్ అందరికీ వర్కౌట్ కావు. సో, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీ2బీ బిజినెస్ ఉంది. బీ2బీ బిజినెస్ ఉన్నప్పుడు మేబీ ఫేస్‌బుక్ ఈస్ నాట్ ద రైట్ ఆడియన్స్. మేబీ ఉండకపోవచ్చు ఆడియన్స్, రైట్ ఆడియన్స్ అనేవాళ్ళు. అప్పుడు మనం బీ2బీ కాబట్టి లింక్డ్ఇన్ ఫోకస్ చేస్తాం. కానీ నార్మల్‌గా అది బీ2సి బ్రాండ్ అయితే మేజర్‌గా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అనేది ఫోకస్ చేస్తాం. సో, మీరు రెగ్యులర్‌గా మీరు ఛానెల్స్ స్క్రోల్ చేస్తుంటే ఏమన్నా బిజినెస్ పోస్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. ఇది ఇక్కడ ఎందుకు వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు? లేకపోతే ఇక్కడ ఎందుకు యాడ్ రన్ చేస్తున్నారు? వేరే ఛానెల్‌లో ఎందుకు రన్ చేయట్లేదు? మేబీ ఆ డిఫరెన్స్ అనేది బిజినెస్ టు బిజినెస్ అనేది డిపెండ్స్ ఉంటుంది. సో, ఆహ్, ఇది బేసికల్‌గా ఆబ్జెక్టివ్ వచ్చేసి మన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు? అనేది మనం అర్థం చేసుకొని ఆ ఛానెల్‌లో మనం క్యాంపెయిన్స్ గానీ, పోస్ట్ గానీ రన్ చేస్తాం. అండ్ రెడిట్, కోరా ఇవన్నీ ఏంటి అంటే కమ్యూనిటీస్ బేసికల్‌గా. సో, ఈ రెడిట్ అండ్ కోరాస్ ఈ కమ్యూనిటీస్ బేసిస్ మీద అంటే సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒక కమ్యూనిటీ లాగా క ప్లా క క్రియేట్ చేసుకుంటారు. అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్‌కి ఇంట్రెస్ట్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో, ఆ కమ్యూనిటీస్‌లో జాయిన్ అయ్యి ఎవరికైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం కామెంట్ చేయడం, లేకపోతే మనం మన మన ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అనేది ఇది ఒక గ్రూప్ లెవెల్ కమ్యూనిటీ లెవెల్‌గా ఇది జరుగుతుందనమాట. సో, ఇవి ఓవరాల్‌గా ఇంపార్టెంట్ ఛానెల్స్ పాపులారిటీ వైస్ అని తీసుకుంటే. సో, మీకు జస్ట్ ఆల్‌మోస్ట్ అన్నీ చూసుంటారు. మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అయితే రెగ్యులర్‌గా వాడుతుంటారు. ఒకవేళ లింక్డ్ఇన్ కానీ మీకు చూడకపోతే లింక్డ్ఇన్ ఈస్ అ ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుంది. తర్వాత ట్విట్టర్ కూడా మీకు తెలవాలి అంటే అది జస్ట్ లాగిన్ టు ది ట్విట్టర్ చూపిస్తాను మీకు ఎలా వర్కౌట్ అయితుంది ఏంటి అని. సో, ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ ఫీడ్‌లో ఇప్పుడు బేసికల్‌గా వాళ్ళ కంపెనీస్ ప ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాయి. లేకపోతే పర్సన్స్ వాళ్ళ ప్రొఫెషనల్ లెవెల్ ఎక్స్‌పర్టీస్‌ని షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఇప్పుడు నేను యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా కొత్త క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నా, కొత్త రిజల్ట్స్ వచ్చినా, నాకేమైనా సర్టిఫికేషన్స్ వచ్చినా, లేదు ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకున్న ప్రొఫెషనల్ లెవెల్‌లో ఇది చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో, ఇక్కడ ఇప్పుడు నా ప్రొఫైల్ చూస్తే ఇక్కడ నా ప్రొఫైల్ చూస్తే నేను ఏం ఇన్ఫర్మేషన్ పెట్టానో, ఆల్‌మోస్ట్ ఎక్కడ పని చేస్తున్నానో, సో, అబౌట్ మీలో నా ప్రొఫైల్ ఏంటి, ప్రొఫెషనల్ లెవెల్‌లో ఏమేం చేశాను, తర్వాత ఆహ్, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఏ కంపెనీస్‌లో వర్క్ చేశాను, సో, ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, తర్వాత అదంతా వస్తుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, సో, స్కిల్స్ ఎవరెవరు రికమెండ్ చేశారు, ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయా? సో, ఇలా అన్నీ మనకు ప్రొఫెషనల్ లెవెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది లింక్డ్ఇన్‌లో ఉంటుంది. అండ్ ట్విట్టర్ వచ్చేసి ఇప్పుడు ట్విట్టర్‌ని మీరు చూస్తే క్విక్ అప్డేట్స్ సెలబ్రిటీ అప్డేట్స్ లేకపోతే న్యూస్ అప్డేట్స్, పొలిటికల్ అప్డేట్స్ లేదు ఏమన్నా టెక్నాలజీ అప్డేట్స్ అనేది షార్ట్ అండ్ స్వీట్ లాగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో, ది కెన్ బి ద మెనీ డిఫరెన్సెస్ అంటే ప్రొఫెషనల్‌గా వర్క్ అవుతుంది. పర్సనల్ ఆ అప్డేట్స్ కూడా ట్విట్టర్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ అని చెప్పొచ్చు. సో, ఇది ఇక్కడ మీరు చూస్తే అండ్ నా ప్రొఫైల్ చూస్తే మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. లింక్డ్ఇన్ వర్సెస్ ఏమంటారు ట్విట్టర్ అనేది. సో, ట్విట్టర్ ఈస్ మోర్ లైక్ ఎ క్యాజువల్ ప్లస్ ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఇలా ఉంటుందనమాట. సో, బేసికల్‌గా మీకు జస్ట్ ఓవర్‌వ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సో, మనం ఇప్పుడు పర్పస్ ప్లాట్‌ఫార్మ్స్ తెలుసుకున్నాం. పర్పస్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అసలు సోషల్ మీడియా అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఇది బేసికల్‌గా సోషల్ మీడియా అనేది వర్క్ చేస్తుంది. అన్ని ఛానెల్స్ ఆల్‌మోస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎలా పనిచేస్తాయి అనేది. వాళ్ళ ఆల్గారిథమ్స్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు. ఒక్కొక్క ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఒక బేసిక్ లెవెల్‌లో ఒక సోషల్ మీడియా ఛానెల్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్పడం చేస్తాను. సో, ఫస్ట్ ఏం చేస్తాం మనం సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత, మన సిమిలర్ ఇంట్రెస్ట్ వాళ్ళతోన కనెక్ట్ అవ్వడం, మన ఫ్రెండ్స్‌తోన కనెక్ట్ అవ్వడం, లేపోతే ఎవరికైనా మనకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ నచ్చినయితే వాళ్ళని ఫాలో కావడం, లేపోతే మన ఇన్ఫర్మేషన్ నచ్చినప్పుడు ఎవరైనా ఫాలో అవుతుంటాం మనం. సో, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఏదన్నా యూజర్ పోస్ట్ చేస్తాం. అంటే బేసికల్‌గా మనం సోషల్ మీడియా ఛానెల్స్‌లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అనేది పోస్ట్ చేస్తుంటాం. సో, ఈ యూజర్ పోస్ట్ అనేది వస్తుంది. సో, ఫస్ట్ పోస్ట్ చేసినప్పుడు
ఫస్ట్ ఇది ఎవరికి ఎళ్తుంది? మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫాలోవర్స్‌కి ఇది కనపడుతుందనమాట. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట. సో, ఈ ఈ ఫస్ట్ మనం పోస్ట్ చేయంగానే ఫస్ట్ మన ఫాలోవర్స్‌కి ఇది కనపడుతుంది. తర్వాత ఒకవేళ ఎవరన్నా మన ఫాలోవర్స్ లైక్ చేస్తే, వాళ్ళ యొక్క ఫాలోవర్స్‌కి అది వెళ్తుంది కంటెంట్. సో, ఇక్కడ మనకు వైరాలిటీ అనేది క్రియేట్ అయితుంది. సో, ఎవరైతే ఎక్కువగా మేబీ వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ గానీ, ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ గానీ, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గానీ మనం షేర్ చేస్తే, అప్పుడు ఫాలోవర్స్ కన్నా లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం గానీ చేస్తే, వాళ్ళ ఫాలోవర్స్‌కి ఇది రిపిల్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా లైక్ చేసినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్‌కెళ్ళడం, అక్కడ మళ్ళీ లైక్ చేసినప్పుడు అలా వాళ్ళ ఫాలోవర్స్‌కెళ్ళడం. సో, ఇలా జరుగుతుందనమాట. సో, ఇది బేసికల్‌గా యూజర్ పోస్ట్ వర్క్ ఎలా అవుతుంది. సో, అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి వీళ్ళవి బేసికల్‌గా అంటే, సో, ఈ అల్గారిథమ్స్ అనేవి మన యూజర్ పోస్ట్ పెట్టంగానే మనకు ఎన్ని లైక్స్ ఒస్తున్నాయి, మనకెన్ని కామెంట్స్ ఒస్తున్నాయి, యాక్టివిటీ ఎలా ఉంది అనేది అల్గారిథమ్స్‌కి అర్థమైపోతాయి. సో, దాని బేసిస్ మీద ఓకే. ఇది బాగుంది. ఇప్పుడు లైక్స్ అండ్ కామెంట్స్ బాగా వస్తున్నాయి, ఎంగేజింగ్‌గా ఉంది అంటే, ఓకే. ఈ పోస్ట్ అందరికీ ఇష్టపడుతున్నారు. మనం ఇంకా దీన్ని పుష్ చేద్దాం అని అల్గోరిథమ్స్ అనేవి ఇంకా ఎక్కువ రీచ్ చేయడానికి, మనకి ఇంకా ఎక్కువ యూజర్స్‌కి వెళ్ళడానికి అనేది ఇది అల్గోరిథమ్స్ అనేవి పుష్ చేస్తాయి. సో, అప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వైరల్ అవుతుంది. సో, ఇలా బేసికల్‌గా అన్ని ఛానెల్స్ ఇప్పుడు ఏవైతే సోషల్ మీడియా కానీ, ఇందాక చెప్పినట్టు ఇన్‌స్టాగ్రామ్ గానీ, లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ ఆల్‌మోస్ట్ కాన్సెప్ట్ అనేది బేసిక్ కాన్సెప్ట్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ అన్ని మనం ప్రొఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మన ఇండివిడ్యువల్ ప్రొఫైల్స్ కానీ, మన కంపెనీ ప్రొఫైల్స్ గానీ అన్నీ ఈ ఛానెల్‌లో క్రియేట్ చేసి పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ ఎనీథింగ్ అంటే ఏదైనా కంటెంట్ కానీ, వీడియో కానీ, ఇమేజ్ కానీ ఫస్ట్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఫాలోవర్స్‌కెళ్తుంది. తర్వాత వాళ్ళ ఇంటరాక్షన్‌ని బట్టి వాళ్ళ ఫాలోవర్స్‌కెళ్ళడం అలా రిపిల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఒకవేళ లైక్స్ అండ్ కామెంట్స్ మంచిగా వస్తే ఈ అల్గారిథమ్స్ అనేవి ఇవి పాపులర్ పోస్ట్ కాబట్టి దీన్ని పుష్ చేయడానికి అవి ట్రై చేస్తాయి. సో, ఓవరాల్‌గా సోషల్ మీడియా అనేది ఇలా వర్క్ అవుతుంది. సో, తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా అంటే ఏంటి అంటే కనెక్ట్, షేర్, చాట్ అండ్ లెర్న్. సో, ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ సోషల్ మీడియా యూజ్ చేసుకొని ఎర్న్ చేసే పాసిబిలిటీ గూడా ఉంటుంది. సో, ఇది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎలా అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా సంపాదిస్తున్నారు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. ఆల్మోస్ట్ ఆహ్, ఇది ఒక పాపులర్ కేటగరీ ఇప్పుడు అయింది. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్ అనేది. ఇప్పుడు బ్రాండ్స్ కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నారు. సో, ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్ అంటే ఎవరికైనా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అది డిపెండ్స్ అండి. మనకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు, మన కేటగరీ ఏంటి, మన టైప్ ఆఫ్ కంటెంట్ ఏంటి, దాన్ని బట్టి ఆ సిమిలర్ బ్రాండ్స్ గాని, సిమిలర్ ప్రొడక్ట్స్ గాని మనకు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో, దాన్ని బట్టి అది ఇంకా మన ఫాలోవర్‌ని బట్టి మనకు జనరల్‌గా ఆ పోస్ట్‌కి ఎన్ని లైక్స్ ఒస్తాయి, రీచ్ ఎంతుంటుంది, ఇంప్రెషన్ ఎంతుంది అనే దాన్ని బట్టి మనం ఒక ప్రైస్ డిసైడ్ చేస్తాం. అండ్ అది నెగోషియబుల్. దానికి స్టాండర్డ్ ప్రైజింగ్ అంటూ ఏముండదు. సో, అలా ఎర్న్ చేసే పాసిబిలిటీ గూడా ఉంటుంది. అండ్ దిస్ కెన్ బి లైక్ సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదు అంటే ఏదన్నా సిమిలర్ స్కిల్ నేర్పించే వాళ్ళకి, కంటెంట్ క్రియేటర్స్‌కి వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఈజీగా యూజ్ అవుతుంది. 1 మినిట్. యాహ్! సో, ఇలా ఇందాక చెప్పినట్టు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజింగ్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వర్కౌట్ అయితుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు కంటెంట్ ఫార్మాట్స్ ఏముంటాయి సోషల్ మీడియాలో అనేది తెలుసుకుందాం. సో, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అసలు కంటెంట్ ఫార్మాట్స్ అంటే ఎలా ఉంటాయంటే మీరు రెగ్యులర్‌గా చూస్తుండే ఎయిదర్ టెక్స్ట్ పోస్ట్ ఉంటుంది. టెక్స్ట్ పోస్ట్ అది ఒక కంటెంట్ ఫార్మాట్. లేదు అంటే ఇమేజ్ పోస్ట్ విత్ ద టెక్స్ట్ ఉంటుంది. లేదు అంటే వీడియో పోస్ట్.
సో, వీడియో ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. సో, మళ్ళీ ఈ ఇమేజ్‌లోనే మేబీ సింగిల్ ఇమేజ్ ఉంటుంది. లేపోతే ఒక మల్టిపుల్ 3, 4 ఇమేజెస్ అంటే దాన్ని కెరోసెల్ ఫార్మాట్ అని అంటాం. అండ్ టెక్స్ట్ పోస్ట్ మేజర్‌గా ఇది కాంబినేషన్ విత్ ఎయిదర్ ఇమేజ్ కానీ, ఎయిదర్ వీడియో కానీ చూస్తాం. అండ్ ఈ వీడియోస్‌లో అన్ని ఫార్మాట్స్‌ని బట్టి అంటే షార్ట్ వీడియో, షార్ట్స్ లాగా, స్టోరీస్ లాగా అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానెల్స్‌లో మనం ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి కంటెంట్ ఫార్మాట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో, నెక్స్టొచ్చేసి ఇందులో కూడా ఇప్పుడు ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది సోషల్ మీడియాలో కూడా. సో, ఇది ఏంటి అంటే, ఇప్పుడు జనరల్‌గా మనం మన పర్సనల్ లెవెల్ ప్రొఫైల్స్ కానీ, లేదు కంపెనీ ప్రొఫైల్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు, ఫస్ట్ మనం ఏదైతే పోస్ట్ చేస్తామో ఎనీథింగ్ అంటే కంటెంట్ పోస్ట్ చేస్తాం. అలా చేసుకుంటూ మనం ఎంగేజ్ చేసుకుంటూ అది కంటిన్యూయస్‌గా ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంటది. ఇప్పుడు ఏదైనా కంపెనీ పేజ్ చూసినప్పుడు వాళ్ళు రెగ్యులర్‌గా పోస్ట్ చేయడం, రెగ్యులర్‌గా కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తుంటారు. రెగ్యులర్‌గా చెప్తుంటారు. సో, అలా అది ఆర్గానిక్ వేలో అంటే ఫ్రీ. దానికి మనమేమి ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే జనరల్‌గా జస్ట్ ఒక ఛానెల్ క్రియేట్ చేసుకొని మనం రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తుంటాం. సో, ఇది కూడా సిమిలర్ టు ఎస్‌సిఓ లాగా. అంటే ఫ్రీగా మనం ఎలా రీచ్ అవ్వచ్చు. సో, దీంట్లో ఏంటి అంటే రెగ్యులర్‌గా మనం అప్డేట్స్ చేస్తుంటాం కాబట్టి ఆహ్, ఆహ్, రెగ్యులర్‌గా మనకు ఫాలోవర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతుంటారు మెల్లమెల్లగా. అండ్ మన కంటెంట్ కూడా డిఫరెంట్ వాళ్ళకి రీచ్ అవుతుంది. సో, అలా ఒక ఎంగేజింగ్ పోస్ట్ పెట్టుకుంటూ క కన్ కంపెనీస్ అనేవాళ్ళు వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు. సో, దీంట్లోనే సేమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఓకే. ఇది రెగ్యులర్ వేలో మనకు టైం పడుతుంది. లేకపోతే నాకు కొంత ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో, నేను ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి. నా యూజర్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్నప్పుడు మనం పెయిడ్ కాన్సెప్ట్ ఎళ్తాం. సో, దీంట్లో కూడా ప్రతిదానికి ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మనం యాడ్స్ రన్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేయొచ్చు. లింక్డ్ఇన్‌లో రన్ చేయొచ్చు. ట్విట్టర్‌లో రన్ చేయొచ్చు. అండ్ రెడ్డిట్ అండ్ కోరా. సో, ఎనీ ఛానెల్ ఎగ్జాంపుల్ ఇవే ఛానెల్స్ కాదండి. ఎనీ సోషల్ మీడియా ఛానెల్ వాళ్ళ ఆప్షన్ ఉంటుంది. యాడ్స్ రన్ చేసే ఆప్షన్. ఎందుకంటే దాని వల్లనే వాళ్ళకు రెవెన్యూ వస్తుంది. ఆబ్వియస్‌లీ గదా! ఇప్పుడు మనం ఈ ఈ ఈ ఛానెల్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ కానీ మనం యూజ్ చేయాలంటే దీస్ ఆర్ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్. దీనికి మనం సబ్‌స్క్రైబ్ చేసుకోవడం గాని, ఒక అమౌంట్ కట్టడం గాని ఉండదు. సో, అలాంటప్పుడు వాళ్ళకి రెవెన్యూ ఎలా జనరేట్ అయితుంది అంటే, సో, మేజర్‌గా వాళ్ళ యాడ్స్ త్రూ వచ్చేదే రెవెన్యూ జనరేట్ అయితుంది. సో, అప్పుడు ఎలా వర్కౌట్ అయితుంది? వాళ్ళ టార్గెటింగ్ ఎలా వర్కౌట్ అయితుంది అనేది నెక్స్ట్ మీకు చెప్తాను. వాళ్ళు మన ఇన్ఫర్మేషన్‌ని ఎలా వాళ్ళు తీసుకుంటారు? ఏ విధంగా బిజినెస్ కానీ, మనం ఇండివిడ్యువల్స్ కానీ టార్గెటింగ్ ఆప్షన్స్ చేయొచ్చు. సో, దీంట్లో టార్గెటింగ్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఆహ్, ఉంటాయండి. ఒకటి ఆడియన్స్ అండ్ రెండోది వచ్చేసి డేటా. సో, ఇప్పుడు ఆడియన్స్ అంటే మనం ఎవరికి చూపియాలనుకుంటున్నాం మన పోస్ట్. హూ వి వాంట్ టు షో. సో, ఈ ఆడియన్స్ మనం ఎవరికి చూపియాలి? మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇప్పుడు నేను ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను అనుకుందాం. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్యాంపెయిన్ రన్ చేస్తుంటే, అప్పుడు నా ఆడియన్స్ వచ్చేసి ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ గాని, డిజిటల్ మార్కెటింగ్‌లో రిలేటెడ్ మార్కెటింగ్ టాపిక్స్ గాని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో, నేను ఆబ్వియస్‌లీ యాడ్ వాళ్ళకి చూపియాలి అనుకుంటాను. సో, అలా ఫస్ట్ మనం ఆడియన్స్‌ని డిఫైన్ చేస్తాం. అసలు ఆడియన్స్ ఎవరు అని. సో, డేటా ఎలా కలెక్ట్ చేసుకుంటాయి? ఇప్పుడు సోషల్ మీడియా ఛానెల్స్ ఎగ్జాంపుల్ మనం ఫేస్‌బుకే తీసుకుందాం. సో, ఫేస్‌బుక్‌లో మనం పెట్టే ఇన్ఫర్మేషన్ గాని, ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఒకటి. తర్వాత మనం ఏం సెర్చ్ చేస్తున్నాం ఒకటి. తర్వాత మనం ఏ కంటెంట్‌తోని ఇంటరాక్ట్ అయితున్నాం. ఏ కంటెంట్ మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్‌కి మనకి ఇంట్రెస్ట్ ఉంది. దాని మీద వాళ్ళు మొత్తం ఆ ఆల్గారిథమ్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌తోన వాళ్ళు మన ఇంట్రెస్ట్ అని క్యాప్చర్ చేస్తారు. సో, మనం ఏమైతే పోస్ట్ పెడతామో, పోస్ట్ డిపెండ్స్ ఆన్ ది పోస్ట్ అప్డేట్స్ మీద. తర్వాత మన ఏ పోస్ట్‌కైతే లైక్ చేస్తామో అంటే ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్‌గా ట్రావెల్ వీడియోస్ పెడుతుంటే అంటే నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఫ్లైట్‌లో వెళ్తున్నా అంటే నెక్స్ట్ నాకు ఫ్లైట్ రిలేటెడ్ టికెట్స్ రిలేటెడ్ యాడ్స్ కనిపియడం కానీ, లేకపోతే ట్రావెల్ రిలేటెడ్ యాడ్స్ కనిపియడం కానీ అనేది జరుగుతుంది. సో, ఈ ఇంట్రెస్ట్ అంటే మనం పోస్ట్ చేసే దాన్ని బట్టి, లేపోతే మనం ఎక్కడైనా రెగ్యులర్‌గా శారీ వీడియోస్ అనుకుందాం. శారీ వీడియోస్ లైక్ చేస్తున్నాం. శారీ పోస్ట్స్ లైక్ చేస్తున్నాం కొత్త శారీస్ అన్నప్పుడు,
అప్పుడు మన ఇంట్రెస్ట్ అనేది అక్కడ అలా ఫిక్స్ అయిపోతుంది వాళ్ళ ఆల్గారిథమ్స్‌లో. నెక్స్ట్ మనకు యాడ్స్ కూడా ఎవరైనా యాడ్స్ రన్ చేస్తే శారీస్ మీద యాడ్స్ రన్ చేస్తే మనకు యాడ్స్ చూపియడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొకటి మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారంటే, కోర్స్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారంటే మీరు జనరల్‌గా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. యాడ్స్ కూడా అవే ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే నెక్స్ట్ ఈ కోర్స్ ఉంది లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటర్స్ నుంచి మీరు కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అన్న యాడ్స్ అనేవి చూస్తుంటారు. సో, రెగ్యులర్‌గా నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా స్క్రోల్ చేస్తున్నప్పుడు, ఫీడ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పోస్ట్ నాకెందుకు కనపడుతుంది? ఈ టైప్ ఆఫ్ యాడ్ నాకెందుకు కనపడుతుంది? అన్నప్పుడు అది ఒక్కసారి మీరు అది అనలైజ్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఓకే. నేను ఈ ఇంట్రెస్ట్ దీని మీద వెళ్ళిండే లేదు. నేను ఈ టైప్ ఆఫ్ యాడ్‌ని క్లిక్ చేసింది అనే దాని మీద ఈ డేటా అంతా వాళ్ళు కంప్లీట్ డేటా అంతా తీసుకొని దాని మీద మనం టార్గెట్ చేసే విధంగా వాళ్ళు రిఫైన్ చేస్తారనమాట. సో, అది అక్కడ వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. సో, ఎలా టార్గెటింగ్ ఆప్షన్స్ ఏమేముంటాయి అని తెలుసుకుంటే, ఇప్పుడు ఈ ఆడియన్స్ అండ్ డేటా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి లొకేషన్ టార్గెటింగ్. ఆబ్వియస్‌లీ దీన్ని మనం డెమోగ్రాఫిక్స్ అనొచ్చు. సో, టార్గెటింగ్ ఎలా ఉంటుంది డెమోగ్రాఫిక్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్, తర్వాత జెండర్ అంటే మేల్ వర్సెస్ ఫీమేల్ కూడా చేయొచ్చు. తర్వాత లొకేషన్, తర్వాత వాళ్ళ పేరెంటల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్ అలా అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ డెమోగ్రాఫిక్స్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, ఫస్ట్ మనం డెమోగ్రాఫిక్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మేజర్ ఆహ్, డిఫరెన్స్ ఇన్ సోషల్ మీడియా ఛానెల్స్ ఫ్రమ్ అదర్ పే పర్ క్లిక్ మోడల్స్ ఏంటి అంటే అది పీపీసీ సారీ డెమోగ్రాఫిక్స్ తర్వాత ఇంట్రెస్ట్ బేస్డ్. ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్. ఇది ఇంపార్టెంట్ వన్ ఇన్ సోషల్ మీడియా అండి. సో, ఎలా టార్గెట్ చేస్తాము వాళ్ళ అనేది ఇప్పుడు వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకున్నారు గదా! మన ఇంట్రెస్ట్ ఏంటి? మన బిహేవియర్ ఎలా ఉంది? ప్లాట్‌ఫార్మ్ మీద మనం ఎలా లైక్ చేస్తున్నాం? దేనికి కామెంట్ చేస్తున్నాం? అని మల్టిపుల్ కాంబినేషన్స్‌లో వాళ్ళు డేటా పాజిబుల్ తీసుకొని వాళ్ళొక కేటగరీస్ చేసుకుంటారు. సో, ఓకే. వీళ్ళ ఇంట్రెస్ట్ ఇవి. ఈ ఈ ఈ యూజర్ యొక్క బిహేవియర్ ఇది అనేది టార్గెట్ చేసినప్పుడు అప్పుడు మనం యాస్ ఎ బిజినెస్ మనం వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం గూడా టార్గెట్ చేయొచ్చు. అంటే ఇంట్రెస్ట్ నథింగ్ బట్ ఇప్పుడు ఓకే. వీళ్ళకు మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. లేపోతే ఆహ్, క్లాత్స్ అంటే మెన్స్ క్లాతింగ్ అలా ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో, అలా ఇంట్రెస్ట్ స్పెసిఫిక్ కేటగరీస్‌లో ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ అనేది మనం చూసుకోవచ్చు. సో, ఇది ఎలా అంటే మనం ప్లాట్‌ఫార్మ్‌లో యాడ్స్ ఎప్పుడైనా క్రియేట్ చేస్తున్నప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మెటా యాడ్స్ క్రియేట్ చేసినా, లేకపోతే లింక్డ్ఇన్‌లో క్రియేట్ చేసినా మనం అక్కడ ఇంట్రెస్ట్ అనేవి టార్గెట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో, వాళ్ళు డిఫైన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, దాంట్లో మనం లైక్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే రెగ్యులర్‌గా మనం ఏదైనా మనీ మేకింగ్ వీడియోస్ చూస్తున్నా, లేకపోతే మార్కెటింగ్ వీడియోస్ చూస్తున్నా. సో, ఎనీ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటే ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం టార్గెట్ చేయడానికి అంటే బిజినెస్ టార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, అప్పుడు మన బేస్డ్ ఆన్ మన ప్రొడక్ట్, సర్వీస్ మన దాని మీద మనం ఎలా క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనే దాని మీద మన ఇంట్రెస్ట్ అంటే మన ఆడియన్స్ ఎవరు అని మనం ఇందాక అడుగున్నాం కదా! ఫస్ట్ ఆడియన్స్ ఎవరు అనే దాని బేసిస్ మీద మన ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓకే. ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే 18-25 నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే జస్ట్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఔట్ అనేది అనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటాయి. సో, ఆ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌లో మేజర్‌గా ఇంట్రెస్ట్ ఏముంటాయి. లైక్ మూవీ ఇంట్రెస్ట్, సెలబ్రిటీ ఇంట్రెస్ట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో మనం తీసుకొని అప్పుడు మనం టెస్ట్ చేస్తామనమాట ఆ క్యాంపెయిన్స్‌ని. ఓకే. ఈ ఇంట్రెస్ట్ నాకు చాలా వర్కౌట్ అయితున్నాయి. ఇక్కడ నుంచి నాకు లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది టార్గెటింగ్ బేసిస్ మీద చేస్తాం. సో, ఇది మేజర్‌గా టార్గెటింగ్ వచ్చేసి. సో, ఇలానే మీరు ఫేస్‌బుక్‌లో అలానే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అలానే ఉంటుంది. ఇప్పుడు లింక్డ్ఇన్‌లో కూడా అంటే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి సింపుల్‌గా ఏంటి అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ బిహేవియర్‌ని బట్టి వాళ్ళది ఎలా చేంజ్ అయితుందంటే ఓకే. ఇది కంపెనీ లెవెల్ అంటే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి ఎక్కడ వర్క్ చేస్తున్నాడో, ఎక్కడ టైప్ ఆఫ్ ఏంటి జాబ్ టైటిల్ ఏంటి. సో, ఇక్కడ మోస్ట్‌లీ వచ్చేసి బీ2బీ బిజినెస్ వాళ్ళనేది అంటే కంపెనీ టు కంపెనీ, బిజినెస్ టు బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ యాడ్స్ రన్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అప్పుడు ఏం చేశారంటే ఓకే. ఇప్పుడు లింక్డ్ఇన్‌లో టార్గెట్ చేయాలంటే యాస్ ఎ బిజినెస్ ఓకే. ఇక్కడ నా యూజర్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేయాలి. లేకపోతే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు నా యాడ్స్‌ని చూడాలి. లేకపోతే ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు అంటే జాబ్ టైటిల్ ఉన్నవాళ్ళు కంపెనీ అని డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం చెక్ చేసుకొని అలా సెటప్ చేసుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఆహ్,
టార్గెటింగ్ అనేది ఇది బేసిస్. సోషల్ మీడియా టార్గెటింగ్ ఎలా వర్కౌట్ అయితుంది అనే దానికి ఈ ఈ ఆప్షన్స్ అనేవి మనం ట్రై చేయొచ్చు. సో, దీంట్లో టార్గెటింగ్‌లో మళ్ళీ మనం కస్టమ్ ఆడియన్స్ అంటాం, లుక్ అలైక్ ఆడియన్స్ అంటాం. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మన దగ్గర డేటా ఉందనుకోండి. అంటే మన కస్టమర్ డేటా కానీ, మన ఎక్కడి నుంచైనా థర్డ్ పార్టీ నుంచి డేటా తీసుకొచ్చినప్పుడు ఆ డేటాని అప్‌లోడ్ చేసుకొని సో, వాళ్ళకి టార్గెట్ చేయడం. లేకపోతే ఆహ్, వాళ్ళని ఆ డేటా కస్టమర్ డేటాని అప్‌లోడ్ చేసి ఓకే. సిమిలర్ టు మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లుక్ అలైక్ అనేది చెప్పడం. సో, అలా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో మనం క్యాంపెయిన్స్ అనేవి ట్రై చేస్తాం. సో, అలా ఓవరాల్‌గా టార్గెటింగ్ అనేది నడుస్తుంది. అండ్ మేజర్‌లీ వచ్చేసి ప్లేస్‌మెంట్స్. సో, ప్లేస్‌మెంట్స్ నథింగ్ బట్ ఎక్కడ యాడ్ కనిపియాలి అన్నది ప్లేస్‌మెంట్. సో, ఇది మేజర్‌గా ఫేస్‌బుక్ కానీ మెటా యాడ్స్‌లో అంటే ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మేజర్‌గా వర్క్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే మీరు ఫీడ్‌లో మీ యాడ్ కనపడాలా? లేకపోతే ఎక్స్‌ప్లోర్ బటన్‌లో మీ యాడ్ కనపడాలా? లేకపోతే ఎవరన్నా ఇంకా కాంబినేషన్స్ ఏంటి మెసేజింగ్‌లో మీ యాడ్ కనపడాలా? సో, అలా మల్టిపుల్ ప్లేస్‌మెంట్స్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో, ఆ ప్లేస్‌మెంట్స్ ఆప్షన్స్ చూజ్ చేసుకొని అండ్ ఫేస్‌బుక్‌లో గూడా ఫీడ్‌లో కనిపియాలా, తర్వాత మెసెంజర్‌లో ఉండాలా, లేకపోతే సో, ఇలా మల్టిపుల్ ప్లేస్‌మెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మనం దానికి తగ్గ యాడ్ కంటెంట్ కానీ, యాడ్ వీడియో ఫార్మాట్ కానీ క్రియేట్ చేసి మనం టెస్ట్ చేస్తాం. సో, ఓకే. ఈ ప్లేస్‌మెంట్‌లో నాకు ఎక్కువ వర్కౌట్ అయితుంది. సో, ఇక్కడ నాకు లీడ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనేది చెక్ చేయడానికి ఈ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లింక్డ్ఇన్‌లో ప్లేస్‌మెంట్స్ ఎలా అంటే లింక్డ్ఇన్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ప్రొఫెషనల్ నెట్వర్క్ అనుకున్నాం కాబట్టి, సో, ఒకటి ఫీడ్ ఉంటుంది. లైక్ ఇందాక చెప్పినట్టు ఇది ఫీడ్ కదా! సో, ఇక్కడ మీరు ప్రమోటెడ్ అని చూస్తారు కదా! సో, ప్రమోటెడ్ స్పాన్సర్డ్ గాని, ప్రమోటెడ్ కానీ ఉంటే అది యాడ్ అనమాట. సో, ఇది లింక్డ్ఇన్‌లో యాడ్. సో, ఇది ఎందుకొచ్చింది అంటే వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు. సో, ఇది రిలేటెడ్ టు మై ఓన్ ప్రొఫైల్ కానీ, నేనున్న క క ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ లెవెల్ కానీ వాళ్ళనేది టార్గెట్ చేస్తున్నారు. సో, ఇది ఇన్ ఫీడ్ అంటే సారీ సింగిల్ ఇమేజ్ యాడ్ అనొచ్చు. దీంట్లో మల్టిపుల్ ఇమేజెస్ పెడితే అది కెరోసెల్ ఇమేజ్ ఫార్మాట్ అవుతుంది. లేకపోతే వీడియో యాడ్‌తోన కూడా వీడియో కూడా చేయొచ్చు. లేదు డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయడానికి కూడా అంటే ఒకవేళ నా అంటే కనెక్షన్ కాకున్నా సిమిలర్ ఇంట్రెస్ట్ వాళ్ళకి నేను మెసేజ్ చేయాలి అన్నప్పుడు గూడా అలా గూడా చేయొచ్చనమాట. సో, మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో, ట్విట్టర్‌లో కూడా అలాగే ఉంటుంది. సో, ట్విట్టర్‌లో సేమ్ ఇంట్రెస్ట్ బేసిస్ మీద ఫీడ్‌లో ఎలా రావాలి? ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీడ్ చూస్తే మీరు ఎక్కడన్నా ప్రమోటెడ్ అని కనపడితే చూద్దాం. జస్ట్ వస్తుందా? సో, ఇన్ ఫీడ్‌లో రావాలా? లేకపోతే ఏదన్నా థ్రెడ్‌లో రావాలా? సో, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ అంటే మనకర్థమైపోతుంది. అంటే ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ ఈజీ టు డూ కాబట్టి ఒక్కసారి మనకు ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థమైతే అండ్ మోస్ట్ ఆఫ్ ది ఛానెల్స్‌లో మనం ఈజీగా యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. ఇక్కడ కనపడట్లేదు. సో, యాహ్! సో, ఇవి ప్లేస్‌మెంట్స్ అండ్ సో, తర్వాత అనలిటిక్స్‌కొచ్చేసి సో, ఇందాక మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గూగుల్ యాడ్స్ మాట్లాడుకునేటప్పుడు అసలు అనలిటిక్స్ ఎలా ఉంటాయి? సో, ఆహ్, చెప్పినప్పుడు ప్రతి దానికి అంటే ప్రతి క్యాంపెయిన్‌కి ఏదైతే డిజిటల్ మార్కెటింగ్‌లో క్యాంపెయిన్ రన్ చేస్తామో ప్రతి దానికి మనకు డేటా అనేది అవైలబుల్ ఉంటది. సో, దీంట్లో సోషల్ మీడియాలో డేటా కూడా అంటే మనం యాడ్స్ రన్ చేస్తే రీచ్ ఎలా ఉంది? తర్వాత ఇంప్రెషన్స్ ఎలా వచ్చాయి? సో, రీచ్ నథింగ్ బట్ ఎన్ని అకౌంట్స్ ఎంతమందికి, ఎన్ని యూజర్స్‌కి మనం రీచ్ అయ్యాము. ఎన్ని అకౌంట్స్ అంటే ఎన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌కి మన యాడ్ అనేది రీచ్ అయింది. ఇంప్రెషన్స్ అంటే నథింగ్ బట్ ఎన్ని సార్లు మన యాడ్ అనేది కనపడ్డది. తర్వాత క్లిక్స్ బేసికల్‌గా ఇవంతా సేమ్ కాన్సెప్ట్ లైక్ పేపర్ క్లిక్ అనమాట. సో, ఎన్ని క్లిక్స్ వచ్చాయి? దానివల్ల మనకు నెక్స్ట్ ఏంటి సీటీఆర్ అంటే ఏంటి? సో, ఇది క్లిక్ త్రూ రేట్. సో, ఇంప్రెషన్స్ వచ్చి ఇంతవరకు వచ్చాయి. ఆ తర్వాత కన్వర్షన్స్ ఎన్నయ్యాయి? కాస్ట్ పర్ లీడ్ అని అంటాం. లీడ్స్ అంటాం. సో, లీడ్స్ ఎన్నొచ్చాయి? తర్వాత మనం కాస్ట్ పర్ లీడ్స్ అంటాం. ఆహ్, కాస్ట్ సీపీఎల్ అంటాం. సో, కాస్ట్ పర్ లీడ్ అంటే ఒక లీడ్‌కి మనకెంతొచ్చింది? సో, ఎన్ని కన్వర్షన్స్ అయ్యాయి? సో, ఆల్‌మోస్ట్ కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ ఆల్‌మోస్ట్ ఒక 1 ఆర్ 2 మెట్రిక్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ మీకు రీచ్ అనేది సోషల్ మీడియాలో ఉంటుంది. కానీ నార్మల్ గూగుల్ యాడ్స్‌లో రీచ్ అనేది ఉండదు. ఎందుకంటే అవి అకౌంట్స్ రీచ్ అనేది కాదు. సో, కాన్సెప్ట్ కొంచెం
మెట్రిక్స్ అనేవి 1 ఆర్ 2 మెట్రిక్స్ డిఫరెన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఛానల్. కానీ ఓవరాల్ బేసిక్ అంటే ఇంప్రెషన్స్ ఎన్ని, క్లిక్స్ ఎన్ని, వాటి నుంచి కన్వర్షన్స్ ఎన్నయ్యాయి. మన ఆబ్జెక్టివ్ ఎప్పుడైనా వచ్చేసి లీడ్స్ ఆర్‌ఓఐ జనరేట్ చేయడం. సో, అది ఎలా చేస్తున్నాం, ఏంటి అనేది ఓవరాల్‌గా మనం చూసి దాన్ని బట్టి ఆప్టిమైజ్ చేసుకుంటూ వెళ్తామనమాట. సో, ఇది ఓవరాల్‌గా కంప్లీట్ సోషల్ మీడియా అంటే ఏంటి? డిఫరెంట్ ఛానెల్స్ ఏమున్నాయి? ఏ పాపులర్ ఛానెల్ ప్లాట్‌ఫార్మ్ ఎలా వర్క్ అవుతుంది? ఏమేం కంటెంట్ ఫార్మాట్స్ ఉంటాయి? ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్ ఎలా ఉంటుంది? టార్గెటింగ్ ఆప్షన్స్ ఏముంటాయి? సో, అనలిటిక్స్ ఏముంటాయి? సో, దాన్ని బట్టి మనం ఎలా ఆప్షన్స్‌ని టార్గెట్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుందనమాట. సో, తర్వాత ఇప్పుడు యాడ్స్ రన్ చేయాలి అని అనుకుంటాం. సో, మేజర్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చి చాలా మందికి మేజర్ అండ్ పాపులర్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. ఎందుకు అంటే హ్మ్. బి రీచ్ అవైలబిలిటీ, ఆడియన్స్ అవైలబిలిటీ లేకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు తక్కువ బడ్జెట్‌లో. డిఫరెంట్ టార్గెటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ బేసిస్ మీద ఆప్షన్స్ ఉంటాయి. సో, అందుకని చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ లింక్డ్ఇన్ వచ్చేసి ఓన్లీ ఫర్ బీ2బీ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే వాళ్ళ ఆడియన్స్ బిజినెస్ టు బిజినెస్ చేసే వాళ్ళకి. అండ్ కంపేర్డ్ టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లింక్డ్ఇన్ అనేది కొంచెం ప్రీమియం సైడ్ ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది యాడ్స్ రన్ చేయడం. బట్ ఎ ఎప్పుడైతే బిజినెస్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్ వాల్యూ కూడా అలాగే ఉంటుంది. సో, మనం ఎప్పుడైనా ఛానెల్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఫస్ట్ ఒకటి ఆడియన్స్ లెవెల్‌లో అంటే ఆడియన్స్ మనకు కావాల్సిన ఆడియన్స్ మన ప్రొడక్ట్ కోసం చూసే ఆడియన్స్ ఈ ఛానెల్‌లో ఉన్నారా లేదా? తర్వాత ఈ ఛానెల్ యొక్క ఆర్‌ఓఐ మనకు వర్కౌట్ అయితుందా లేదా అనేది చూస్తాం. సో, మన ప్రొడక్ట్ ప్రైస్‌ని బట్టి, మన సర్విస్ ప్రైస్‌ని బట్టి ఓకే. ఒక కాస్ట్ పర్ లీడ్ ఇంతొస్తుంది అన్నప్పుడు, ఓకే. ఇది నాకు సరిపోతుందా లేదా? ఇది అఫోర్డబులా లేదా నా ప్రొడక్ట్‌కి అనేది తెలుసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు రూ. 100 మీ ప్రొడక్ట్ ఉంటే, మీ కాస్ట్ పర్ లీడే రూ. 150 అయిందంటే, అది మీ నెగెటివ్ ఆర్‌ఓఐ అనేది చెప్తుంది. సో, అప్పుడు ఒకవేళ రూ. 100 ఉంటే మీ కాస్ట్ పర్ లీడ్ మేబీ రూ. 10, రూ. 5 ఉంటే అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, దాన్ని అలా చేసుకుంటూ కాస్ట్ పర్ లీడ్ ఆప్టిమైజ్ చేసుకుంటూ మనం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో యాడ్స్ రన్ చేస్తామనమాట. సో, యాడ్స్ ఎలా రన్ చేయాలి? సో, మీకు సింపుల్‌గా ఒక మెటా యాడ్స్‌ది అయితే మీకు డెమో చూపిస్తాను. మెటా యాడ్స్‌లో ఎలా రన్ అవుతుంది కాన్సెప్ట్ అని. సో, జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ మీ ఓపెన్ ద మెటా యాడ్స్ ప్లాట్‌ఫార్మ్. సో, దీంట్లో మెటా యాడ్స్‌లో ఏంటి అంటే, మనం అన్నీ ఒకటే దగ్గర నుంచి చేయొచ్చు. అంటే ఫేస్‌బుక్‌కి రన్ చేయొచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌కి రన్ చేయొచ్చు, వాట్సాప్ కనెక్ట్ చేయొచ్చు. వాట్సాప్ బిజినెస్‌ని కూడా. సో, వాట్సాప్ బిజినెస్‌ని కూడా కనెక్ట్ చేసి మనం మన రెస్పాన్సెస్‌ని వాట్సాప్‌కి కూడా సెండ్ చేసుకోవచ్చు. అంటే మనం క్లిక్ టు చాట్ అని చూసుంటారు మీరేదైనా యాడ్స్ అంటే, మీరు అది యాడ్ క్లిక్ చేయంగానే మీరు వాట్సాప్‌కి కనెక్ట్ అవుతుంది. సో, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, ఎగ్జాంపుల్ మీకిక్కడ చూస్తే లెట్ మీ ఓపెన్ యాడ్ అకౌంట్. సో, యాహ్! సో, ఇది ఆల్రెడీ పాస్ట్ పెర్ఫార్మన్స్ అంటే ఆల్రెడీ రన్ చేసిన క్యాంపెయిన్స్ ఏంటి? ఇప్పుడు మీరిక్కడ చూస్తే బడ్జెట్ ఎంత? బడ్జెట్ అంటే సేమ్ కాన్సెప్ట్ లైక్ డైలీ బడ్జెట్, లైఫ్ టైమ్ బడ్జెట్స్ అని అంటాం. అంటే డైలీ నేను ఒక రూ. 100 అనంటే రూ. 100 నేను పెట్టాలనుకుంటున్నాను. లేకపోతే కంప్లీట్ క్యాంపెయిన్ వైస్ నేను 500 స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను. రిజల్ట్స్ నథింగ్ బట్ మన లీడ్స్ కానీ కన్వర్షన్స్ అన్నమాట. రిజల్ట్స్ అంటే మనం ఒకవేళ మెసేజింగ్‌కి పెట్టుకుంటే దాన్ని బేస్డ్ ఆన్ మన కాల్ టు యాక్షన్‌ని బట్టి అది రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. సో, ఇందాక చెప్పినట్టు మీకు ఇక్కడ చూస్తే రీచ్ ఎన్ని అకౌంట్స్‌కి రీచ్ అయింది, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. ఓవరాల్‌గా ఇప్పుడు మీరిక్కడ చూసుకుంటే డెఫినెట్‌గా డిఫరెన్స్ బిట్వీన్ రీచ్ అండ్ ఇంప్రెషన్స్ మీకు అర్థమైపోతుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నా 1159 ఇస్ ద రీచ్ అండ్ 1472 ఎప్పుడైనా ఇంప్రెషన్స్ ఎక్కువుండాలి. ఎందుకంటే రీచ్ అనేది ఒక ఒక యూజర్ మేబీ మల్టిపుల్ టైమ్స్ మనం యాడ్స్ షో చేయొచ్చు. మోర్ థాన్ 1 టైమ్. సో, రీచ్, ఇంప్రెషన్స్ మెయిన్ డిఫరెన్స్ అది ఉంటుంది. తర్వాత కాస్ట్ పర్ రిజల్ట్. ఇది కాస్ట్ పర్ లీడ్ అన్నా, కాస్ట్ పర్ రిజల్ట్ అన్నా అంతా ఒకటే. సో, ఎంత పడుతుంది? సో, దాన్ని బట్టి మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. తర్వాత ఎంత ఓవరాల్‌గా స్పెండ్ చేశాము, ఎప్పుడు ఎండ్ అయితుంది క్యాంపెయిన్ అనేది బేసిక్ ఆహ్, అనలిటిక్స్ అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలి క్యాంపెయిన్ అంటే ఇది సిమిలర్ టు కాన్సెప్ట్ ఈస్ సిమిలర్ అనమాట. అంటే ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం, తర్వాత యాడ్ సెట్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ యాడ్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట. సో, యెస్టర్‌డే చూసినట్టు ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో, ఎనీ ప్లాట్‌ఫార్మ్ ఫస్ట్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అంటే ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకు అంటే ఆ ఆబ్జెక్టివ్ బేసిస్ మీద మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. అండ్ బే ఛానెల్స్ కూడా అంటే ఇప్పుడు లీడ్స్ అని పెడితే మనకు ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. కానీ అవేర్‌నెస్‌లో ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అనేవి ఉండవు. సో, అట్లా మనం దీన్ని చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ లీడ్స్ అని పెట్టుకుంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో, అలా క్రియేట్ చేసినప్పుడు మాన్యువల్స్‌లో చూపిస్తాను. సో, ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్‌లో ఫస్ట్ బయింగ్ టైప్ ఏంటి? మనకు ఆక్షన్ టైప్ కావాలా? డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఎలా కావాలి? ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు రిజర్వేషనా? లేకపోతే ఆక్షనా అని ఉంటుంది. మాక్సిమం మనం ఆక్షన్ బేస్డ్‌కి ఎళ్తాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ ది కాంపిటీషన్ ఆక్షన్ ఇప్పుడు గూగుల్ యాడ్స్‌కి ఆక్షన్ ఎలాగైతుందో సిమిలర్ ఫార్మాట్‌లో సోషల్ మీడియాకి గూడా ఆక్షన్ అనేది ఉంటుంది. కానీ గూగుల్ ఇచ్చినంత క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ లైక్ క్వాలిటీ స్కోర్ అని ఇస్తుంది. మీ క్వాలిటీ స్కోర్ తక్కువుందా, ఎక్కువుందా అనేది మనకంత క్లియర్‌గా తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మనకంత క్లియర్‌గా తెలవదు. సో, ఓన్లీ మెట్రిక్స్ మనకేం అవైలబుల్ ఉంటాయంటే రీచ్, ఇంప్రెషన్స్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంటే ఎంత మంచిగా నా క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. ఎన్ని లీడ్స్ వస్తున్నాయి దానివల్ల కాస్ట్ పర్ రిజల్ట్ ఎలా ఉంది అనేది చూస్తాం మనం. సో, ఇందాక మనం క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లీడ్స్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి అది ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ అడ్వాన్స్ బడ్జెట్స్ ఇవన్నీ ఏందంటే కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అనమాట. అంటే ఏబీ టెస్టింగ్ అంటే ఒకవేళ డిఫరెంట్ వేరియేషన్స్‌ని మీరు ట్రై చేయాలి. డిఫరెంట్ కేటగరీస్‌కి మీరు యాడ్స్ రన్ చేయాలి అన్నప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇది క్యాంపెయిన్. మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసాం. తర్వాత యాడ్ సెట్ వస్తుంది. ఈ యాడ్ సెట్‌లో మనం అసలు కన్వర్షన్స్ ఎలా ట్రాక్ చేస్తాం? మన గోల్ ఏంటి? బడ్జెట్ ఎలా పెడతాం? టార్గెటింగ్ ఏంటి? అనేది మొత్తం దీంట్లో చేస్తామనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కన్వర్షన్స్ అంటే మనం ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అంటే మీరు అంటే రెగ్యులర్‌గా చూసుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదన్నా యాడ్ క్లిక్ చేసినప్పుడు మీకు ఫార్మ్ వచ్చేస్తుంది ఫిల్ చేయమని ఆటోమేటిక్‌గా. సో, ఆ ఫార్మ్ ఫిల్ చేయడం వల్ల అది ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అంటాం. సో, ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్‌గా ఎళ్తుంది. లేదు కొన్ని యాడ్స్‌కి మనం వెబ్‌సైట్ అని చేస్తే వెబ్‌సైట్ అంటే ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజ్‌కి డైరెక్ట్ అయితాం. సో, అలా వెబ్‌సైట్ ఆప్షన్స్ సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదు మెసెంజర్ అంటే వేర్ వి కెన్ చాట్ అనమాట. అంటే సెండ్ డీఎం లేపోతే మనం అది క్లిక్ చేయంగానే వాళ్ళ మెసేజ్‌లోకెళ్ళిపోయి మనం కన్వర్జేషన్ అనేది స్టార్ట్ జేయొచ్చు. లేదు నాకు వాట్సాప్‌కి కనెక్ట్ కావాలి. వాట్సాప్ త్రూ నేను చేస్తాను అన్నప్పుడు మనం వాట్సాప్ అంటే క్లిక్ చేసినప్పుడు వాట్సాప్ నంబర్‌కి కనెక్ట్ అవ్వడం. సో, అలా మనం డిఫరెంట్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇన్‌స్టంట్ ఫార్మ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ పేజ్ పెర్ఫార్మన్స్ గోల్ తర్వాత ఇవన్నీ చేస్తాం. అండ్ రెగ్యులర్‌గా వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ బడ్జెట్ అండ్ లైఫ్ టైమ్ బడ్జెట్స్ అని ఉంటాయి. సో, డైలీ ఎంత పెట్టాలనుకుంటున్నారు? డైలీ ఒక రూ. 100 అనుకుంటే నెక్స్ట్ లైఫ్ టైమ్ బడ్జెట్ అంటే ఇందాక చెప్పినట్టు ఇది కంప్లీట్ క్యాంపెయిన్ బడ్జెట్. సో, ఇప్పుడు లైఫ్ టైమ్ బడ్జెట్ నేను రూ. 1000 అని పెట్టాననుకోండి. సో, ఈ రూ. 1000 స్పెండ్ అయిపోయినాక ఆటోమేటిక్‌గా క్యాంపెయిన్ అనేది ఆగిపోతుంది. సో, అలా తర్వాత స్టార్ట్ డేట్, ఎండ్ డేట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం షెడ్యూల్ బేసికల్‌గా షెడ్యూల్ కూడా సెట్ చేసుకోవచ్చు. యాడ్ ఎలా యూజర్స్ టైమ్ జోన్ లేకపోతే మన యాడ్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ టైమ్ జోన్‌లోన ఇప్పుడు డిఫరెంట్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం? అంటే డిఫరెంట్ రీజియన్స్ అంటే మనం ఇక్కడ నుంచి యూఎస్ ఆడియన్స్‌కి టార్గెట్ చేస్తున్నప్పుడు ఎలా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఆడియన్స్ కంట్రోల్స్ అంటే ఇప్పుడు బేసికల్‌గా మనం ఇందాక చెప్పినట్టు టార్గెటింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే ఫస్ట్ లొకేషన్ వైస్ తర్వాత ఏజ్, జెండర్ అనేది డిఫరెంట్ వేస్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత వచ్చేసి మనం ఇది ఒక్క నిమిషం ఇది తీస్తే మనకు మాన్యువల్ ప్లేస్‌మెంట్స్ అంటే తెలిసిపోతుంది. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి ప్లేస్‌మెంట్స్ అని చెప్పాను గదా! సో, టార్గెటింగ్ తర్వాత ఆహ్, ప్లేస్‌మెంట్స్ ఒక్క నిమిషం. సో, యాహ్! ఐ థింక్ ఓకే. ఇంట్రెస్ట్ ఇక్కడ చూద్దాం. సో, ఏజ్ సెలెక్ట్ చేసాం. జెండర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత టార్గెటింగ్ ఇంకా డీటెయిల్‌గా వెళ్ళాలి అంటే మనం ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్ట్, బిహేవియర్, డెమోగ్రాఫిక్స్ అని చెప్పాం గదా! సో, డెమోగ్రాఫిక్స్‌లో వాళ్ళ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఈవెంట్స్, లైఫ్ ఈవెంట్స్, పేరెంట్స్, రిలేషన్‌షిప్ ఇవన్నీ మన డేటా బేసిస్ మీద అవి వాళ్ళు ఫార్ములేట్ చేస్తారనమాట. ఎప్పుడైనా ఎగ్జాంపుల్ మనం ఏదన్నా అప్డేట్ చేశామనుకోండి. ఓకే. టుడే బేబీ గర్ల్ బాగున్నారు, బాయ్ బాగున్నప్పుడు ఓకే. వీళ్ళు పేరెంట్స్ అని తెలిసిపోతుంది. లేకపోతే ఏజ్ వైస్ పేరెంట్స్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో, అలా మల్టిపుల్ ఆల్గారిథమ్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. సో, దాన్ని బట్టి డెమోగ్రాఫిక్స్ అనేది ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేసి మనం ఎలా కంటెంట్‌తోని ఇంటరాక్ట్ అయితున్నాం, ఏ బిజినెస్
కంటెంట్‌తోన మనం ఇంటరాక్ట్ అయితున్నాం. ఏ టైప్ ఆఫ్ చ్ కంటెంట్‌ని మనం చూస్తున్నాము, లైక్ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాము, సేవ్ చేసుకుంటున్నాము. ఎనీ టైప్ ఆఫ్ యాక్షన్. అంటే కొంచెం రెగ్యులర్‌గా 2 టైమ్స్ చూసినా ఒకవేళ మొత్తం ఆ వీడియో అయిపోయే వరకు కంప్లీట్ చేసినా సో, దట్ షోస్ ఫ్యూ సిగ్నల్స్ అనమాట. సో, దాన్ని బట్టి వాళ్ళు కేటగరైజ్ చేస్తారు. సో, ఓకే. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ లేపోతే ఫిట్‌నెస్, వెల్‌నెస్, ఫుడ్ ట్రాక్, ఇక్కడ హాబీస్, షాపింగ్, స్పోర్ట్స్, టెక్నాలజీ. సో, ఇవన్నీ ఇంట్రెస్ట్ బేసిస్ మీద ఉంటుంది. తర్వాత బిహేవియర్ వచ్చేసి సో, వాళ్ళ యానివర్సరీ లేపోతే ఎక్కడుంది వాళ్ళ డేట్ ప్రకారం డిజిటల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా? లైక్ ఏదన్నా నెక్స్ట్ అంటే ఏదైనా బిజినెస్ వాళ్ళు చేశారా? లేపోతే ఏమైనా షాప్‌కి అడ్మిన్ అయ్యారా? సో, ఇవన్నీ బేసికల్‌గా బేస్డ్ ఆన్ పర్చేస్ బిహేవియర్ రీసెంట్‌గా ఏమన్నా పర్చేస్ చేశారా? ఏమన్నా ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్‌ని అవైల్ చేసుకున్నారా? సో, ఈ మనం ఏం యాక్షన్ చేసినా దాని ఇన్ఫర్మేషన్ మీద ఆహ్, మ వీళ్ళు ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి డేటా అనేవి గ్యాదర్ చేస్తాయి. అండ్ బిజినెస్ యాస్ ఎ బిజినెస్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఓకే. నేను ఇది ఈ డిజిటల్ మార్కెటర్‌కి రన్ చేయాలి యాడ్ అనుకున్నప్పుడు నా ఆడియన్స్ బేసిస్ మీద ఓకే. వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్‌లుండొచ్చు. ఇది మన రీసెర్చ్ ప్రకారం. రీసెర్చ్ ప్రకారం మన ఆహ్, నాలెడ్జ్ ప్రకారం, మన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం, లేపోతే పాస్ట్ క్యాంపెయిన్స్ ప్రకారం. సో, ఇలా మనం ఒకటి డిసైడ్ చేసుకుంటాం. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన యాడ్ సరిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యాడ్ కోసం గూడా చూస్తుండొచ్చు అనేది మనకు తెలిసింది. సో, దాన్ని బట్టి మనం డీటెయిల్‌గా ఇంట్రెస్ట్ టార్గెటింగ్ బేసిస్ మీద మనం అనేది చేసుకుంటాం. సో, నెక్స్ట్ వచ్చేసి ప్లేస్‌మెంట్స్ ఇందాక చెప్పినట్టు ఫేస్‌బుక్‌లో చూపియాలా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూపియాలా? లేకపోతే ఆడియన్స్ నెట్వర్క్ ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మెసెంజర్ ఆప్షన్స్ ఉంటాయి. థ్రెడ్స్‌లో గూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ ఆప్షన్ గూడా వచ్చాయి. అండ్ డీటెయిల్‌గా వెళ్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఫేస్‌బుక్ తీసుకుంటే, ఇప్పుడు ఫీడ్‌లో ఫేస్‌బుక్ ఫీడ్ ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఎక్కడ టైప్ ఆఫ్ యాడ్ కావాలి. ఇన్‌స్టాగ్రామ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో సెలెక్ట్ చేద్దాం. సో, ఈ ఫీడ్ అంటే నథింగ్ బట్ మనం జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇట్లా వాచ్ చేసుకుంటూ వెళ్తాం కదా! అది ఫీడ్ అంటాం మనం. సో, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, తర్వాత ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్, వీడియో ఫీడ్స్, రైట్ కాలమ్, లెఫ్ట్ కాలమ్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోర్ ఆప్షన్‌లో, ఎక్స్‌ప్లోర్ హోమ్‌లో, మెసెంజర్ ఇన్‌బాక్స్‌లో, ఫేస్‌బుక్ ఇలా మల్టిపుల్ ఇదైతే ఫీడ్ అనమాట. తర్వాత స్టోరీస్ అండ్ రీల్స్. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, మెసెంజర్ స్టోరీస్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ రీల్స్. తర్వాత ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అని ఉంటాయి. ఫేస్‌బుక్‌లో మీరు నార్మల్‌గా ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో ఇన్‌స్ట్రీమ్ వీడియో యాడ్స్ కూడా వస్తాయి. సో, అలా ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఈ ఈ ఇన్ని యాడ్స్ లేదు అంటే సెర్చ్ రిజల్ట్స్‌లో ఎవరైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్‌లో మన యాడ్ కూడా కనపడడానికి సిమిలర్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే మెసేజెస్ లేకపోతే యాప్స్ వాళ్ళకున్న ఆడియన్స్ నెట్వర్క్‌లో డిఫరెంట్ నెట్వర్క్ ఆఫ్ వెబ్‌సైట్స్ అవైలబుల్ ఉంటాయి. యాప్స్ అవైలబుల్ ఉంటాయి. సో, దాంట్లో వాళ్ళు చూపియడానికి ఇలా ప్లేస్‌మెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో, దీంట్లో మనం ఏది ప్లేస్‌మెంట్ వర్కౌట్ అయితుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌మెంట్‌కి మన యాడ్ ఫార్మాట్ కూడా అలాగే ఉన్నాయి. అంటే రీల్‌కి 9:16 ఫార్మాట్ ఉంటుంది. ఆ రీల్‌కి మళ్ళీ వేరే ఫీడ్‌కైతే వేరేలాగా 1:1గా డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. మనం యాడ్ రన్ చేయాలి అన్నప్పుడు. సో, అలా మనం ప్లేస్‌మెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఏ ప్లేస్‌మెంట్ మనకు క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు, ఏ ప్లేస్‌మెంట్ మనకు వర్కౌట్ అయితుంది, ఏ ప్లేస్‌మెంట్స్ వచ్చి మనకి ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి, ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మంచిగుంటుంది. అనేది దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ, మోడిఫై చేసుకుంటూ ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్‌ని ఇంక్రీజ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సో, ఓకే. ప్లేస్‌మెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ అనమాట. సో, దీంట్లో ఇందాక చెప్పినట్టు యాడ్ సెటప్ ఏందంటే ఫార్మాట్ అంటే ఇమేజా, వీడియోనా, కేరోసెల్ ఫార్మాటా, లేకపోతే సింగిల్ ఇమేజ్ వీడియోనా, దిల్ దెన్ ఇన్‌స్టంట్ ఫార్మ్ అనే ఆప్షన్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫార్మ్‌ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఎగ్జాంపుల్ యాడ్ క్రియేటివ్. సో, ఇక్కడ మనం ఇమేజ్ యాడా, వీడియో యాడా అనేది కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఆహ్, సో, ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇమేజ్ యాడ్ అంటే ఇది ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేసిన యాడ్స్. అంటే ఇప్పుడు కొన్ని దీనికి ఫార్మాట్‌కి తగ్గట్టుగా సరిపోతాయి. కొన్ని సరిపోవు. సో, డిఫరెంట్ డైమెన్షన్స్‌లో మనం యాడ్స్ అనేవి రన్ చేస్తుంటాం. అండ్ దీని త్రూ ఆబ్వియస్‌లీ మనం కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చేస్తాం. అంటే దీని నుంచి వెబ్‌సైట్‌కి వెళ్ళినప్పుడు కన్వర్షన్స్ ఎలా అయ్యాయి. ఇప్పుడు మనం ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అయితే కన్వర్షన్ ట్రాకింగ్ అవసరం లేదు. ఎందుకంటే మనం అక్కడనే ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నాం. సో, ఇది టైప్ ఆఫ్ ఫార్మ్ చూడండి. సో, ఇక్కడ ఫార్మ్ ప్రివ్యూ గూడా చూడొచ్చు. సో, అలా ప్రివ్యూ ఓకే. ఇక్కడ మీరు యాక్చువల్లీ ప్రివ్యూ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం.
అప్పుడు మీకు సింపుల్‌గా అర్థమవుతుంది. యాడ్ క్రియేటివ్‌లో ఒక వీడియో ఐ విల్ అప్‌లోడ్ సో థాట్ టేక్ దిస్. సో, ఇక్కడ చూడండి. మేజర్‌గా 3 టైప్ ఆఫ్ ఫార్మాట్స్ లాగా తీసుకుంటే వర్టికల్ అంటే నథింగ్ బట్ ఇది 9/16 అంటే రెగ్యులర్ రీల్ టైప్స్ ఆఫ్ అనమాట. స్క్వేర్ ఫార్మాట్ అంటే మీరు జనరల్‌గా ఫీడ్‌లో చూస్తున్నప్పుడు స్క్వేర్ ఫార్మాట్‌లో అంటే ఈ లేఔట్ ఫార్మాట్‌లో చూస్తారు. తర్వాత హారిజాంటల్ అంటే కొన్ని టైప్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్‌కి అంటే ఎక్స్‌ప్లోర్ కానీ, హోమ్ అనే ప్లేస్‌మెంట్స్‌కి ఇది సరిపోతుందనమాట. సో, అలా మనం దానికి తగ్గట్టు మనం దాన్ని రీసైజ్ చేసుకుంటే, మనం ఇక్కడ ప్రివ్యూ కూడా చూడొచ్చు. వీళ్ళు ప్రివ్యూస్ కూడా ఇస్తారంటే, ఎన్ని టైప్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్‌లో నీ యాడ్ అనేది వర్కౌట్ అయితుంది. లేపోతే ఏ ప్లేస్‌మెంట్స్‌లో మేబీ చూపియలేకపోతాం బికాస్ ఆఫ్ ది ఫార్మాట్ అనమాట. సో, అలా మీరు డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మీరు చూసుకోవచ్చు. ఎన్ని ప్లేస్‌మెంట్స్‌లో అవైలబుల్ ఉంది. తర్వాత మొబైల్‌లో ఎన్ని ప్లేస్‌మెంట్స్‌లో ఉంది అని మొత్తం ప్రివ్యూ కూడా వస్తుంది. స్క్రోల్ అయితలేదు. ఒక్క నిమిషం. సో, ఇది ఇలాగ మీరు యాడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఒక్క నిమిషం ఇది స్టక్ అయినట్టుంది. హుహు. సో, ఇలా యాడ్స్ ఓకే. స్ట్రక్ అయినట్టుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రైమరీ టెక్స్ట్ అండ్ సెకండరీ టెక్స్ట్ అంటే బేసికల్‌గా ఈ హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్స్ ఉంటాయి సేమ్. సో, ఆ క్యారెక్టర్స్ లిమిటేషన్‌ని బట్టి మనం ప్రైమరీ టెక్స్ట్ తర్వాత డిస్క్రిప్షన్ అనేది రాస్తాం. సో, ఇదేంటి అంటే మన ఏదైతే యాడ్‌కి, ఇమేజ్‌కి గాని, వీడియో పైన మనం చూసే టైటిల్ అన్నమాట. అది కొన్ని దాంట్లో విజిబుల్ ఉంటుంది. కొన్ని దాంట్లో విజిబుల్ ఉండదు. అండ్ టైటిల్, డిస్క్రిప్షన్స్ కొన్ని డిఫరెంట్ ఫార్మాట్స్‌లో కనపడతాయి. సో, అది మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు అన్నీ మైండ్‌ఫుల్‌గా ఉండి మనం అనేది ప్లాన్ చేస్తాం. సో, అలా ఆహ్, టెక్స్ట్ ప్రైమరీ డిస్క్రిప్షన్ టెక్స్ట్ రాసిన తర్వాత కన్వర్షన్స్ ట్రాకింగ్ అంటే ఇన్‌స్టంట్ ఫార్మ్స్‌కైతే అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ ప్లాట్‌ఫార్మ్ మీదనే మనకు ట్రాకింగ్ అనేది ఎందుకంటే మనం ఆ ఫార్మ్ మీదనే యూజర్స్‌ని ఫార్మ్ ఫిల్ చేయడానికి అడుగుతున్నాం. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకు క్లియర్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఇన్ని లీడ్స్ వచ్చాయి. లేకపోతే ఇంతమంది మనకు ఎంక్వైరీ ఫార్మ్‌ని సబ్మిట్ చేశారని తెలుస్తుంది. లేదు మనం ఒకవేళ వెబ్‌సైట్‌కి పంపించినప్పుడు అంటే వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్‌కి మనం యూజర్స్‌ని డైరెక్ట్ చేసినప్పుడు అక్కడ ఆ ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తే సో, ఫేస్‌బుక్ ఎలా ట్రాక్ చేస్తుంది? ఫేస్‌బుక్‌కి ఆబ్వియస్‌లీ మనం ట్రాకింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి ప్రతి ప్లాట్‌ఫార్మ్‌కి. ఇప్పుడు ఎనీ ప్లాట్‌ఫార్మ్ అయితే గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ మనం ఎలా ట్రాక్ చేస్తాయంటే ఫస్ట్ వాళ్ళు ట్రాకింగ్ కోడ్స్, ట్రాకింగ్ స్నిప్పెట్స్ అని ఉంటాయి. అవి మనం ఫస్ట్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. సో, అది యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకు ట్రాకింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దట్ రేపొద్దున ఇప్పుడు ఆయన వెబ్‌సైట్‌కి వెళ్లి ఫార్మ్ సబ్మిట్ చేసినా కూడా ఫేస్‌బుక్‌కి తెలిసిపోతుంది. ఓకే. ఈ యాడ్ నుంచి వెళ్ళి అక్కడ కన్వర్షన్స్ అనేవయ్యాయి. అక్కడ యూజర్స్ సబ్మిట్ చేశారు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇలా ఓవరాల్‌గా మీరు క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే ఇలా సో, మనం బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్, యాడ్ సెట్స్ సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో యాడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇది ఇలా వచ్చింది. సో, ఇక్కడ చూసారు కదా! ఇందాక చెప్పినట్టు ప్రైమరీ టెక్స్ట్ తర్వాత హెడ్‌లైన్. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తే ఎగ్జాంపుల్ రాస్తే మీకెక్కడ కనపడుతుంది చూడండి. చూడండి ఇక్కడొచ్చేసి 7 డే ఫ్రీ కోర్స్ అని. సో, ఇది ప్రైమరీ టెక్స్ట్ 5 ఆప్షన్స్ అనేవి రాసుకోవచ్చు. తర్వాత హెడ్‌లైన్ అండ్ డిస్క్రిప్షన్స్ అనేవి కూడా మనం ఇన్ఫర్మేషన్‌లో ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ గూడా మీకు చూపిస్తాను నేను. సో, హెడ్‌లైన్ సో, ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో, ఇక్కడ చూసారు కదా! సో, ఇక్కడ హెడ్‌లైన్ అండ్ డిస్క్రిప్షన్ వచ్చింది. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు కొన్ని ఫార్మాట్స్‌కి ఇది అసలు విజిబులే ఉండదు. సో, కొన్ని ప్లేస్‌మెంట్స్‌కి ఈ టైప్ ఆఫ్ హెడ్‌లైన్ కనపడుతుంది. ఈ డిస్క్రిప్షన్ కానీ కొన్ని ప్లేస్‌మెంట్స్‌కి ఇది డిస్క్రిప్షన్ అనేది ఉండదు. తర్వాత మన కాల్ టు యాక్షన్ అంటే ఏం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాం. సో, ఓకే. ఏమంటారు యూజర్ అనేవారు ఈ యాడ్‌ని చూసారు. సో, అప్పుడు వాళ్ళేం తీసుకోవాలి యాక్షన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మన ఆబ్జెక్టివ్ ఏంటి. మనం సబ్‌స్క్రైబ్ చేయాలని అడుగుతున్నామా? ఏమన్నా కోర్స్ కోసం అంటే ఏదన్నా ఆఫర్ కోసం అప్లై చేయమని చెప్తున్నామా? లేపోతే ఇది టికెట్స్ లాగా ఏమన్నా బుక్ చేసుకోమంటున్నామా? లేపోతే ఇది ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ చేసుకోమంటున్నామా? లేపోతే వాళ్ళేమన్నా ఆఫర్ సో, ఇది డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ కాల్ టు యాక్షన్ మనం మనకు తగ్గట్టు
అంటే మన ఆబ్జెక్ట్‌కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకుంటామనమాట. సో, తర్వాత ఇది ట్రాకింగ్ ఈవెంట్స్ ఇందాక చెప్పిన ట్రాకింగ్. తర్వాత ఇది క్లబ్ పబ్లిష్ అని చేస్తే ఇది యాడ్ అనేది లైవ్ అయిపోతుంది. సో, ఇది ఓవరాల్‌గా మీకు మెటా యాడ్స్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్. సో, ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు కంప్లీట్‌గా అన్ని క్యాంపెయిన్స్ ఒక చూస్తే మీకు అనలిటిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి. సో, ఇందాక చూపించినట్టు క్యాంపెయిన్స్ అవైలబిలిటీ చూస్తే ఆహ్, సో, రిజల్ట్స్ రీచ్ ఎంతుంది, ఇంప్రెషన్స్ ఎంతుంది, అలా ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్‌లో ఉంటుంది, యాడ్ సెట్ లెవెల్‌లో ఉంటుంది, యాడ్ లెవెల్‌లో ఉంటుంది. ఇప్పుడు క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. సో, ఇలా 3 లెవెల్స్‌లో మనకు రిజల్ట్స్, రీచ్, ఇంప్రెషన్స్ వస్తాయి కాబట్టి, దీన్ని బట్టి మనం ఎలా తెలుసుకోవాలి, ఆహ్, ఏ దేన్ని బట్టి అంటే ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెట్రిక్స్‌తోన మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. సో, ఎనీ టైప్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మీకొకవేళ ఇది అర్థం కాలేదు, ఇది మెట్రిక్ ఏంటి అంటే దాని మీద హోవర్ చేస్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అసలిదేంటి? ఈ ఈ మెట్రిక్ ఏంటి? ఈ మెట్రిక్ ఎలా కాలిక్యులేట్ అయితుంది? ఎలా వర్క్ చేస్తారు అని. సో, దాన్ని బట్టి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా మెటా యాడ్స్‌కి వస్తే సో, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్‌గా మీరు లింక్డ్ఇన్ కూడా చూడాలి అనుకుంటే జస్ట్ ఒక ఓవర్‌వ్యూ అయితే ఇస్తాను. లింక్డ్ఇన్ యాడ్స్ కూడా ఎలా వర్కౌట్ అయితాయని. సో, లింక్డ్ఇన్ యాడ్స్‌లో ఎలా వర్కౌట్ అయితాయంటే, లింక్డ్ఇన్‌లో కంపెనీస్‌కి పేజెస్ అనేది క్రియేట్ జేస్తారు. పర్సనల్ ప్రొఫైల్స్ నుంచి యాడ్స్ అనేవి రన్ చేయడానికి రాదు లింక్డ్ఇన్‌లో. ఎందుకంటే, మీకు కంపెనీ పేజ్ అకౌంట్ అనేది ఉండాలి. కంపెనీ పేజ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆహ్, ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఉంది. సో, ఈ కంపెనీకి ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఆ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ కంపెనీ నుంచి మనం పోస్ట్ చేస్తాం. సో, ఇది కంపెనీ లెవెల్ అన్నమాట. సో, దీనికి మనం యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. సో, ఎలా రన్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తాను సైట్ లిఫ్టర్ ఓకే. సో, దీంట్లో డిఫరెంట్ సేమ్ ఆప్షన్స్ అన్నమాట. ఆడియన్స్, అడ్వర్టైజ్ అని తీసుకుంటే మనం దీంట్లో కూడా క్యాంపెయిన్స్ ఎలా చేయాలి? తర్వాత ఎంత స్పెండ్ చేశాము? ఎన్ ఎ ఎ ఎలా పంపించాము? దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది మీకు చూస్తే సేమ్ చూడండి. ఇంప్రెషన్స్, క్లిక్స్, యావరేజ్ సీటీఆర్, సో, యావరేజ్ సీటీఆర్, యావరేజ్ సీపీసీ, కాస్ట్ పర్ క్లిక్ ఎంత? కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ ఎంత? సో, యాహ్! బిడ్డింగ్‌లో 2 టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో. ఇందాక చెప్పడానికి మర్చిపోయాను. సో, ఇది ఏంటి అంటే సీపీసీ, సీపీఎం. సీపీసీ అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. సీపీసీ అంటే కాస్ట్ పర్ క్లిక్. ఒక క్లిక్ చేసినప్పుడు మాత్రమే నేను అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పడం. లేదు కాస్ట్ పర్ ఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. అంటే ఒక 1000 ఇంప్రెషన్స్ అంటే క్లిక్స్ కాదు. ఓన్లీ చూడడానికి ఇంప్రెషన్స్. కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్‌కి ఎంత? సో, ఇలా 2 టైప్ ఆఫ్ బిడ్డింగ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సోషల్ మీడియాలో. సో, మనం మన ఆబ్జెక్టివ్‌ని బట్టి ఓకే. మనం ఎక్కువ బ్రాండ్ అవేర్‌నెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మనది కొత్త బ్రాండ్ అందరికీ తెలవాలి ఫస్ట్ అన్నప్పుడు మేబీ మనం ఇంప్రెషన్స్ మీద ఫోకస్ చేస్తుండొచ్చు. లేదు మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఇది ఓన్లీ స్పెసిఫిక్ ఆడియన్స్‌కి మనం క్యాంపెయిన్ రన్ చేయాలి. అండ్ ఓన్లీ ఫర్ ఎవరైతే క్లిక్ చేసే వాళ్ళకి అంటే క్లిక్ చేయాలి అన్నప్పుడు మనం సీపీసీ అనేది పెడతామనమాట ఆబ్జెక్టివ్‌గా. సో, ఇంత కాస్ట్ పర్ క్లిక్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడం అనమాట. సో, అలా. తర్వాత ఇది చూసినట్టయిందయితే కాస్ట్ పర్ కన్వర్షన్స్, కాస్ట్ పర్ లీడ్, ఒకవేళ ఈవెంట్ క్యాంపెయిన్ గాని, లింక్డ్ఇన్ ఈవెంట్స్ అని ఉంటాయి. సో, ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ అని ఉంటాయన్నమాట దాంట్లో. సో, దీంట్లో కూడా 2 టైప్స్ అంటే మేజర్‌గా మనం ఎయిదర్ వెబ్‌సైట్ పేజెస్‌కి అంటే యాడ్ క్లిక్ చేసినప్పుడు వెబ్‌సైట్ పేజెస్‌కి ఎళ్ళొచ్చు. దీంట్లో ఇన్‌స్టంట్ ఫార్మ్స్ లాగా లీడ్ జెన్ ఫార్మ్స్ అని కూడా ఉంటాయి. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు లింక్డ్ఇన్‌లో కూడా సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఏదైనా యాడ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడనే మీరు ఫార్మ్ ఫిల్ చేయొచ్చు. సో, అలా ఉంటాయి. లేదు వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజ్‌కి డైరెక్ట్ జేయొచ్చు. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే బేసిక్ కాన్సెప్ట్ అనేది ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటుంది. అక్కడక్కడ అంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండ్స్. అంటే డిపెండింగ్ ఆన్ ద ప్లాట్‌ఫార్మ్ కొన్ని టార్గెటింగ్ ఆప్షన్స్ ఎక్కువుంటాయి. కొన్ని మెట్రిక్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. కొందరు కొన్నిలాగా ట్రాక్ జేస్తారు. ఒక ఛానెల్ ఏమో డిఫరెంట్‌గా ట్రాక్ చేస్తుంది. సో, అది జస్ట్ మనం ఒకసారి అది తెలుసుకుంటే సరిపోతుంది. సో, ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసి మనం యాడ్స్ ఎలా రన్ చేయాలనేది సోషల్ మీడియాలో అంత సేమే ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అయితే. సో, ఇది ఓవరాల్‌గా అసలు సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా యాడ్స్ ఎలా రన్ చేయాలి? ఒక షార్ట్ అండ్ క్విక్ డెమో కూడా చూపియడం జరిగింది మీకు. సో, ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ అండి.
ఇది డెమో, ఫేస్‌బుక్ డెమో అండ్ మెటా డెమో ఇచ్చాం మేము. అండ్ లింక్డ్ఇన్‌ది కూడా డెమో ఇచ్చాం. యాహ్! యాహ్! సమత గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ అంటే ఇవి స్పాన్సర్డ్ ఆర్గానిక్ అన్నారు కదా సార్! మనం ఏది ఎక్కువ యూజ్ చేయాలి? స్పాన్సర్డా? ఆర్గానికా? అంటే అది డిపెండ్స్. ఇప్పుడు సింపుల్‌గా మనం ఇప్పుడు గూగుల్ యాడ్స్ తీసుకున్నా, మనం 2 కాన్సెప్ట్స్ చేస్తాం. ఎస్‌ఈఓ చేస్తాం అండ్ గూగుల్ యాడ్స్ కూడా రన్ చేస్తాం. అంటే అది బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఈ ఫ్రీ ఎప్పుడైనా టైమ్ టేకింగ్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ ఇది కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు అన్నప్పుడు ఎస్‌ఈఓ కానీ అంటే పోస్ట్ క్రియేట్ చేసి, దాన్ని ఎంగేజింగ్‌గా చేసి, ఫాలోవర్స్‌ని పెట్టుకొని అంటే గెయిన్ చేసుకుంటూ దానికి ఆబ్వియస్‌లీ టైం పడుతుంది. సో, అంత టైం బిజినెస్ దగ్గర ఉండకపోవచ్చు. సో, ప్యారలల్‌గా అంటే కాన్సెప్ట్స్ అనేవి రన్ అవుతూనే కొంత మనీ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. కొంత మనీ ఇన్వెస్ట్ చేసి మనం ఫాస్ట్‌గా అప్రోచ్ అయ్యి, అంటే ఫాస్ట్‌గా వేరే వాళ్ళకి రీచ్ అయ్యి, మనం కొన్ని లీడ్స్ తెచ్చుకుందాం, లేకపోతే మనం కన్వర్షన్ తెచ్చుకుందాం అన్న కాన్సెప్ట్‌లో చేస్తారు. సో, ఇదంతా మనం ఓవరాల్‌గా మార్కెటింగ్ స్ట్రాటజీ చేస్తున్నప్పుడు, మనం ఇప్పుడు మార్కెటింగ్‌కి ఇంత బడ్జెట్ రూ. 100 బడ్జెట్ అంటే, మన ఆబ్జెక్టివ్ ప్రకారం ఓకే. దీనికి మనం ఇంత స్పెండ్ చేయాలి. ఈ ఛానెల్‌కి మనం ఇంత స్పెండ్ చేయాలి. లేకపోతే ఈ ఛానెల్‌కింత, ఎస్‌ఈఓకింత అన్నట్టు మనం ప్లాన్ చేస్తామన్నట్టు. బేస్డ్ ఆన్ ది ఆహ్, బిజినెస్ ఆబ్జెక్టివ్స్. అంటే మన బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మోర్ లీడ్స్ రావాలన్నా, లేకపోతే మనకు మోర్ ఎంగేజ్‌మెంట్ కావాలా, మోర్ బ్రాండ్ అవేర్‌నెస్ కావాలా. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కంటే ఏంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పటినుంచో చేస్తుంటారు. సో, వాళ్ళకొక ఫాలోవర్ బేస్ ఉంటుంది. సో, అలా ఫాలోవర్ బేస్ నుంచి కూడా యూజ్ చేసుకుంటూ వాళ్ళు కూడా యాడ్స్ అనేవి రన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ అండి. సో, ఈ రోజుకి ఇది సెషన్ అన్నమాట. టుమారో రేపొచ్చేసి కంటెంట్ మార్కెటింగ్ అండ్ ఏఐ గురించి మాట్లాడతాను. సో, యాహ్! దట్ వుడ్ బి ఐ థింక్ డే 6 టుమారో ఇస్ ద డే 6 అండ్ డే 7లో ఓవరాల్‌గా కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మీరు కెరియర్‌గా ఫిక్స్ చేయాలి అంటే ఏం ఆప్షన్స్ అనేవి ట్రై చేయొచ్చు అనేది చెప్తాను. థాంక్ యూ సో మచ్. యాహ్! బాయ్.